గుంటూరు జిల్లా తెనాలి కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జగనన్న కాలనీలోని ఇళ్ల నిర్మాణంలో సుమారు 10 కోట్ల రూపాయల మేర అవినీతిపై చర్చించాలని టీడీపీ కౌన్సిలర్లు పట్టుబట్టడంతో రచ్చ మొదలైంది. అయితే చైర్పర్సన్ రాధికా భర్త రమేష్ కౌన్సిల్లోకి వచ్చి ఊగిపోతూ చర్చకు లేని అంశాలను ఎందుకు ప్రశ్నిస్తున్నారంటూ టీడీపీ కౌన్సిలర్లతో గొడవకు దిగారు. దీంతో వాగ్వాదం జరుగుతుండగానే చైర్పర్సన్ రాధిక సభ వాయిదా వేశారు. మరోవైపు చైర్పర్సన్ రాధిక భర్త రమేష్ అసభ్యకరంగా దూషించారంటూ తెనాలి 2 టౌన్లో టీడీపీ కౌన్సిలర్ అరుణ ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా తెనాలి కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జగనన్న కాలనీలోని ఇళ్ల నిర్మాణంలో సుమారు 10 కోట్ల రూపాయల మేర అవినీతిపై చర్చించాలని టీడీపీ కౌన్సిలర్లు పట్టుబట్టడంతో రచ్చ మొదలైంది. అయితే చైర్పర్సన్ రాధికా భర్త రమేష్ కౌన్సిల్లోకి వచ్చి ఊగిపోతూ చర్చకు లేని అంశాలను ఎందుకు ప్రశ్నిస్తున్నారంటూ టీడీపీ కౌన్సిలర్లతో గొడవకు దిగారు. మరోవైపు చైర్పర్సన్ రాధిక భర్త రమేష్ అసభ్యకరంగా దూషించారంటూ తెనాలి 2 టౌన్లో టీడీపీ కౌన్సిలర్ అరుణ ఫిర్యాదు చేశారు. మా కరెస్పాండెంట్ రవికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. రవికృష్ణ, అసలు కౌన్సిల్ సమావేశంలో ఏం జరిగింది? ఈ రోజు తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశం తీవ్ర వివాదాలతో తావు వినటమే కాకుండా చివరికి కేసు వరకు కూడా పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రధానంగా కూడా ఈ రోజు కౌన్సిల్ సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికార విపక్షానికి సంబంధించిన కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో గత కొంతకాలం నుంచి కూడా ఈ జగనన్న కాలనీలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగిందని ఆఖరికి నాదెండ్ల మనోహర్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి కూడా చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు కౌన్సిల్ సమావేశంలో ఆ జగనన్న కాలనీలకు సంబంధించినటువంటి అవినీతి పెద్ద ఎత్తున అంటే ఒక 10 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగినట్టుగా కూడా ఆరోపణలు ఆధారాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని చర్చించాలని టీడీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుబట్టారు. ఈ సందర్భంగా అక్కడ కౌన్సిల్ గ్యాలరీలో ఉన్నటువంటి చైర్పర్సన్ అయినటువంటి రాధిక భర్త అయినటువంటి రమేష్ అయితే మాత్రం వెంటనే ఈ కౌన్సిల్ సమావేశంలోకి ఆయన ఎంటర్ అవడం జరిగింది. ఎంటర్ అవడమే ప్రోటోకాల్ నియమాలకి విరుద్ధంగా ఆయన ఎంటర్ అవడమే కాకుండా కూడా వాళ్ళతో కౌన్సిలర్లతో వాగ్వివాదానికి ఎదిగినటువంటి పరిస్థితి అయితే కనబడింది. ప్రధానంగా కూడా ఒక కౌన్సిల్ సమావేశం జరుగుతున్న సందర్భంలో ఒక కౌన్సిల్ సంబంధించి ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండాలో ఉన్నటువంటి అంశాలను మాత్రమే చర్చించాలి కానీ ఏ అంశాలు పెడితే ఆ అంశాలను వెంటనే కూడా చర్చించేటువంటి పరిస్థితి అయితే ఉండదు అన్నట్లుగా కూడా ఆయన మాట్లాడిన సందర్భంలో అసలు నీకు కౌన్సిల్ సమావేశంలో మాట్లాడాల్సిన అర్హత లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారని అక్కడ ఉన్నటువంటి మహిళా కౌన్సిల్ కొందరు అయితే అతని రమేష్ ని నిలదీశారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర వాగ్వాదం జరగడమే కాకుండా చైర్పర్సన్ భర్త అయినటువంటి రమేష్ మాత్రం అక్కడ ఉన్నటువంటి మహిళా కౌన్సిలర్ 27వ వార్డుకి సంబంధించినటువంటి మహిళా కౌన్సిలర్ ఎవరైతే అరుణ్ ఉన్నారో అరుణ్ మీద ఆయన అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. అదేవిధంగా అడ్డు వచ్చినటువంటి కొంతమంది కౌన్సిలర్లు కూడా అసభ్యకరమైనటువంటి మాటలు ఆడినటువంటి నేపథ్యంలో ఈ రసాభాస జరుగుతున్నటువంటి సందర్భంలో మాత్రం ఎవరైతే చైర్పర్సన్ ఉన్నారో సమావేశాన్ని వాయిదా వేశారు. వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వెంటనే తెనాలి పోలీస్ స్టేషన్ కి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ తమని అక్రమంగా దూషించాడు. అదేవిధంగా కూడా అర్హత లేకుండా కూడా సమావేశంలో జరుగుతున్న సందర్భంలో తమ మీద వాగ్వివాదానికి దిగాడు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా వాళ్ళైతే ప్రెజెంట్ అయితే కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ కి సంబంధించి పోలీసులు అయితే మాత్రం మరి కొంచెంసేపట్లో యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.